చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం భారత్ చైనాకే కాకుండా యావత్ ప్రపంచానికి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న ప్రశ్నకు జైశంకర్ పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. 2014కి ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణిచ్చారు. 2020లో గల్వాన్లో సైనిక ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ ఇంకా అనేక అంశాలపై సయోధ్య కుదరలేదు.